ఏపీలో కోడి పందాలు, గుండాట, జూదాలకు అడ్డుకట్ట వేసేలా నిఘా కొనసాగుతుందని డీఐజీ కేవీ మోహన్ రావు అన్నారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో అన్ని మండలాల్లోనూ ప్రత్యేక కమిటీలు నియమించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తే జంతు పరిరక్షణ, గేమింగ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని సూచించారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని, ఎక్కడైనా 4 కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిషిద్ధం, పర్మిషన్ లేదు. ఎక్కడ కూడా ఆడినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. దాని సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. పోలీసు, రెవెన్యూ, తర్వాత పంచాయతీరాజ్ మీటింగ్స్ పెట్టి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఈచ్ మండలం, ప్రతి మండలంలో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఎస్ఐ గారు ఉంటారు, తహసీల్దార్ గారు, అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కానీ, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి కానీ మీరందరూ ఉండి ఒక కమిటీగా ఫామ్ అయ్యి జరగకుండా చూస్తారు. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్, అలాగే గేమింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టబడతాయి. అలాగే మనకు మన యూనిట్ లెవెల్లో కానివ్వండి, అంటే జిల్లా లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానివ్వండి, కొన్ని బోర్డ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, విలేజ్ అసిస్టెంట్స్ ఇంతో ఒక మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే ఎవరైనా సరే స్కూల్స్ బిల్డింగ్స్ కానివ్వండి, కాలేజెస్, గవర్నమెంట్ వాటిలో పెడితే స్కూల్ హెడ్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రైవేట్ సెక్టర్ హోటల్స్లో వాటిలో జరిగినా కూడా గేమింగ్ యాక్ట్ కింద వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేయబడతాయి. ఆర్గనైజర్స్ అంటే దానికి ఓనర్స్ని కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేస్తారు. మాకు తెలియదు ఎవరో ఆడుతున్నారంటే కాదు, అర్థమైందా? లాడ్జెస్లో కానివ్వండి, ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, ఒకసారి ఆడుతున్నారు, లైబిలిటీ వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఆడినోళ్ళతో పాటు, ఆర్గనైజర్స్తో పాటు ప్రెమిసెస్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేయబడతాయి. ఇప్పుడు దాకా మనము కోడ్ బైండ్ ఓవర్ కేసెస్ 4,390 బైండ్ ఓవర్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఎక్కువగా మనకు వెస్ట్ గోదావరిలో రికార్డు స్థాయిలో చేయడం జరిగింది, 4,280 మంది దాకా. అలాగే నైఫ్స్, కోడి కత్తుల్ని దాదాపుగా మనము 5,243 కత్తులు ఇప్పుడు దాకా సీజ్ చేశాం. అందులో ఎక్కువగా 4,283 అంటే 90% కత్తులు ఇక్కడ వెస్ట్ గోదావరిలో సీజ్ చేయడం జరిగింది. అలాగే కేసెస్ కూడా, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడాను కేసెస్ ఇప్పుడు 848 కేసెస్, 848 కేసులు మనం పెట్టడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో 1 వీక్ పీరియడ్లో కూడా మరింతగా రైతులు దీనిపైనే ఉండి కేసెస్ అన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకున్నాము. ఈసారి కరోనా ఉంది, అవుట్ సైడ్స్ ఎవరు రావద్దని చెప్పాము. అట్లానే మేము కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా లార్జ్ స్కేల్లో ఇతర ప్రాంతాల నుంచి, మీరు అడగబోతున్నారు కదా క్వశ్చన్, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అమౌంట్తో పట్టుబడినట్లయితే ఆ అమౌంట్ అంతా సీజ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఫ్రీక్వెంట్గా వచ్చే ఆర్గనైజర్స్